మనీ వినడానికి సింపుల్ గా ఉంటుంది కానీ జీవితాలను నాశనం చేసేస్తుంది. సైబర్ నేరగాళ్ల ఉచ్చిలో చిక్కుకొని ప్రాణాలు కూడా పోతున్నాయి. ఆన్లైన్ బెట్టింగ్స్ కు బానిసలై యువత తమ జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు. వేలు పెడితే లక్షలు వస్తాయంటూ ఆన్లైన్ బెట్టింగ్స్ ని ప్రమోట్ చేస్తున్న వాళ్లకు అరదండాలు తప్పవని హెచ్చరిస్తున్నారు పోలీసులు. అసలు ఇవి ఎలా ప్రాచుర్యంలోకి వస్తూ ఉన్నాయి, పరిష్కారం ఏంటి? మా ప్రతినిధి సుజాత ఫుల్ డీటెయిల్స్ అందిస్తారు. బారిన పడి రోజు రోజుకు చనిపోతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. అసలు బెట్టింగ్ యాప్స్ లీగలా ఇల్లీగలా తెలుసుకుందాం. మనతో పాటు ఇన్స్పెక్టర్ నరేష్ ఉన్నారు. సార్ చెప్పండి, చాలామంది బెట్టింగ్ యాప్స్కి బానిసలై చనిపోతున్నారు. అసలు కారణం ఏంటి? బెట్టింగ్ యాప్స్ అనేది వన్ టైప్ ఆఫ్ గేమింగ్ అండి. అది గేమింగ్ అంటే ఇప్పుడు మన దగ్గర బెట్టింగ్ యాప్స్ అనేది ఏపీ తెలంగాణలో అయితే బ్యాన్ ఉంది. కొన్ని స్టేట్లలో ఇప్పుడు గోవా సిక్కిం అనే స్టేట్లలో మాత్రం గేమింగ్ అనేది లీగల్ ఉంది. గేమింగ్ అనేది టూ టైప్స్ ఉంటాయండి, గేమ్ ఆఫ్ ఛాన్స్, గేమ్ ఆఫ్ స్కిల్ అని. గేమ్ ఆఫ్ స్కిల్ అనేది మోస్ట్లీ 90% వరకు లీగలే. అది గేమ్ ఆఫ్ ఛాన్స్ అనేది ఇల్లీగల్. ఇప్పుడు మన దగ్గర చూస్తున్నాం మనం, Dream11 అని క్రికెట్ బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి, మహాదేవ్ యాప్ అని ఉంటుంది గేమింగ్ యాప్. కొన్ని యాప్స్ లీగలే ఉన్నాయండి. ఇప్పుడు ఆ లీగల్ యాప్స్లలో రమ్మీ సర్కిల్ అనేది కూడా లీగల్ యాపే. అది అంటే గేమ్ ఆఫ్ స్కిల్ ఉంటుంది కాబట్టి దాంట్లో అది లీగల్, గేమ్ ఆఫ్ ఛాన్స్ ఉన్న దగ్గర ఇల్లీగల్ అనమాట. మోస్ట్ ఆఫ్ ది గేమింగ్ స్కిల్ గేమ్ల దాంట్లో కూడా చాలా యాప్స్ అనేది ఇప్పుడు ఇంతకుముందు లీగల్ యాప్స్ ఉండేవి, దాన్ని కాపీ చేసుకొని కొన్ని ఇల్లీగల్ యాప్స్ కూడా చాలా మట్టుకు ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర. సో దాన్ని ఒకసారి చెక్ చేసుకోవాలా. ఏదైనా సరే గేమింగ్ అనేది ఇల్లీగల్ మన దగ్గర ఏపీ తెలంగాణలో ఆడకూడదు. వేరే స్టేట్లలో కూడా చాలా వరకు స్టేట్లలో కూడా గేమింగ్ అనేది సెంట్రల్ యాక్ట్ బిహైండ్ స్టేట్ లాస్ కూడా కొన్ని చేసుకున్నారు. అంటే ఇండివిజువల్ స్టేట్స్ గేమింగ్ అనేది ఎక్కువ పెరిగిపోతుంది కాబట్టి ఇండివిజువల్ స్టేట్స్ అనేది దానికి డిఫరెంట్ లాస్ అనేది వాళ్ళు డిజైన్ చేసుకున్నారు కాబట్టి మన దగ్గర అది కంప్లీట్లీ బ్యాన్ అండి. యువత ఎక్కువగా అడిక్ట్ అవ్వడంతో పాటు జాబ్స్ చేస్తూ నెలకి లక్షలు సంపాదించే వాళ్ళు కూడా ఈ గేమింగ్ యాప్కి బానిసలయ్యి అప్పుల పాలై చనిపోతున్న వాళ్ళ సంఖ్య ఎక్కువగా పెరుగుతుంది. ఎందుకు వాళ్ళు అడిక్ట్ అవుతున్నారు? అంటే ఈజీ మనీ కోసం అలవాటు అవుతున్నారండి. ఇప్పుడు కష్టపడి అమౌంట్ సంపాదించేదానికంటే బెట్టింగ్ వేస్తే ఒక 50,000 వేసినారనుకోండి, మనం దాన్ని డబుల్ ఎర్న్ చేసుకోగలుగుతాం అనేది వాళ్ళు చూపిస్తున్నారు. కాబట్టి తర్వాత వాళ్ళు ఏంటంటే ఇనీషియల్గా మీరు తక్కువ అమౌంట్ తోటి స్టార్ట్ చేస్తారు. 500, 1000 కూడా మీరు బెట్ చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళు స్టార్ట్ చేస్తారు. ఈ కొన్ని గేమ్స్ యాప్స్ ఏంటంటే ఫస్ట్ మనం రిజిస్టర్ చేసుకోవాలా. రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీరు ఎంతైతే అమౌంట్ ఆడాలనుకున్నారో 500, 1000 అనేది మనం ఫస్ట్ దాంట్లో ఇన్వెస్ట్ చేస్తేనే దాని తర్వాత